తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల వివాదం ముదిరిపాకాన పడుతోంది. సినీ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. 30% జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది. వేతనాలపై పెంపుపై 6 నెలల క్రితమే ప్రతిపాదన పెట్టినా ఒక్క అడుగు ముందుకు పడటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు వ్యక్తిగతంగా తెలుగు ఫెడరేషన్ వాళ్ళకి నోటీసులు పంపించడంపై భగ్గుమంటున్నారు. భేషజాలకు పోకుండా ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఈ కార్మికుల పోరుబాట ఇప్పటికీ 6వ రోజు చేరింది. ప్రధానంగా వాళ్ళు 30% వేతనాన్ని పెంచాలని కూడా ఇప్పటికే పోరుబాట పట్టారు. ప్రధానంగా నిర్మాతల తీరు కూడా ఇది సరికాదంటున్నారు. వ్యక్తిగతంగా పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకోవాలి. ప్రతి ఒక్క సినిమా కూడా అంటే ప్రారంభ దశ నుండి ఎండింగ్ వరకు మా కష్టం లేని ఏ సినిమా కూడా సూపర్ హిట్ కాదని ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. మనతోని సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు ప్రధానమైన కారణం ఏంటిది, మీరు ఏం చెప్పాలనుకున్నారు ప్రొడ్యూసర్ సంఘానికి? మాకు ప్రతి 3 సంవత్సరాలకు వేతనాలు పెరుగుతాయండి. ఇంతకుముందు కూడా గతంలో కూడా ప్రతి 3 సంవత్సరాలకు 30% పెంచేశారు. యథావిధిగా ఈసారి కూడా ప్రతి 3 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టాము. గత 6 నెలల నుంచి మా పెద్దలు, మా ఫెడరేషన్ కార్యవర్గం అంతా పెద్దలతో మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. మనకు జూన్ 31 వరకు మేము చూసాము. జూన్ 30 తర్వాత మేము జూలై 1 నుంచి పెంచుకొని తీసుకోవాలి. మాకు కేఎల్ నారాయణ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు కొంచెం ఈ నెలలో ఒక నెల రోజులు ఆగండి, నేను అందరితో మాట్లాడి సెట్ చేసి చేపిస్తాను, మీకు ఆగస్టు 1 నుంచి చేపించేస్తాను చెప్పడం జరిగింది. దాంతో ఆగస్టు 1 తర్వాత మేము తిరిగి చేసిన తర్వాత లాస్ట్కి వచ్చి సమ్మె వరకు దారి తీసిందండి. మీ యూనియన్ ఏంటిది? ప్రధానంగా మీ యూనియన్ ఏంటిది? మాది డ్రైవర్స్ యూనియన్ అండి. అందరికంటే ముందు వచ్చేది మేమే, లాస్ట్ అందరికంటే పోయేది కూడా మేమే. రాత్రి 3 గంటలకు లేస్తే కానీ పొద్దున 6 గంటలకు మేము సకాలంలో అక్కడ లొకేషన్కి చేరుకోగలము. ఒకవేళ మేము ఏమాత్రం లేట్ చేస్తే ప్రొడ్యూసర్కు లక్షల్లో కోట్లలో నష్టం వస్తుంది. అలాగే మేము అందరినీ పికప్ చేసుకున్న తర్వాత అందరిని దింపిన తర్వాత మళ్ళీ లాస్ట్ మేము ఇంటికి వెళ్ళే వరకు 12-1 అవుతుందండి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ పైన మరి ఏదైతే యూనియన్లు ఉన్న వారిపైన కానీ నిర్మాతలు నోటీసులు వ్యక్తిగతంగా పంపించారంటారు. అసలు దానికి మీరు ఏమంటారు? అయితే విశ్వప్రసాద్ అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే ప్రొడ్యూసర్ గారు మరి ఛాంబర్కు తెలియకుండా ఆయన వ్యక్తిగతంగా 24 సంఘాలు ఉన్న ఒక వ్యవస్థకు ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఒక కార్మికుడు తప్పు చేసినా మాకు ఫిలిం ఛాంబర్ మరి ఫెడరేషన్ త్రూ మా అందరికీ మా యూనియన్ కార్యవర్గాలకు వస్తుంది. మరి ఆయన వ్యక్తిగతంగా మా సంఘాలకు ఆయన మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టుకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఎంబడే మనం వాపసు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మా సంఘాల గురించి కూడా ఆయన చాలా బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. ఇంకా ప్రధానంగా మీరు ఏం తెలియజేయాలనుకుంటారు ఇప్పుడు వచ్చిన? మా ఒకటేనండి, మా నిర్మాతలు అంతా సానుకూలంగా ఉన్నారు. మంచి టైంలో విశ్వప్రసాద్ గారు వచ్చేసి మా విషయాల్లో ఇలా అసలు అతనికి ఏమి తెలియకుండా అవగాహన లేకుండా ఆయన స్కిల్ గురించి మాట్లాడుతాడు. ఫస్ట్ అతనికి స్కిల్ అతనికి లేదు. రామనాయుడు గారు మా ఈ ఇండస్ట్రీ ఇక్కడికి చెన్నై నుంచి ఇక్కడ రావడానికి కారణము మంత్రి చెన్నారెడ్డి గారు, దాని తర్వాత రామనాయుడు గారు, దాసరి నారాయణరావు గారు, అల్లు అరవింద్ గారు, వీళ్ళంతా కృషి వల్లనే ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉందండి. ఇప్పుడు వచ్చి విశ్వప్రసాద్ గారు వచ్చేసి మాకు ఇప్పుడు కొంచెం అన్ని లేనిపోని మాటలు మాట్లాడి అందరికీ గందరగోళం పరిస్థితి చేయడం జరిగింది. చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా ఎట్లా ఉంది పరిస్థితి? కార్మికులకు వేతనాలు పెంచుతారా లేదా అనే దాన్ని బాగా చర్చనీయాంశంగా మారింది. చెప్పండి, దాని గురించి మీరు ఏమంటారు? పెంచుతారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పటికైతే మా మేకప్ డిపార్ట్మెంటు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 6 రోజులు అయింది, పెంచమని అడుగుతున్నాము. ప్రధానంగా కొంతమందికి వ్యక్తిగతంగా నోటీసులు పంపించడం కానీ వారిపైన యూనియన్లకు కూడా మీరు రాకపోతే మాత్రము షూటింగ్లు వేరే స్టేట్ల నుండి తెచ్చుకుంటామని కూడా ఇప్పటికే ప్రొడ్యూసర్లు అంటారు. దానికి మీరు ఏమంటారు? తెచ్చుకుంటే వాళ్ళకే ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదండి. ఇక్కడ పెట్టుకున్న లోకల్కి 200 ఇచ్చారనుకోండి, అక్కడ నుంచి వచ్చేతానికి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ హోటల్ రూమ్లు ఇవ్వాలి, ఫ్లైట్ టికెట్లు పెట్టాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆయనకు అప్పుడు అర్థమవుతుంది బడ్జెట్ ఎంత ఎక్కువ అవుతుంది. అది 2 రోజుల మాట అండి. అది ఆయన తెచ్చుకుంటా అంటే ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ప్రెస్టేజ్ ఫీలింగ్కి వెళ్ళి నేను తెచ్చుకుంటా అంటాడు. తెచ్చుకున్నాక 1 రోజుల తర్వాత బడ్జెట్ ఎక్కువైంది అనుకో, మళ్ళీ తర్వాత మా వాళ్ళే కావాలంటాడు. ఇప్పుడు లోకల్లో కావాలి కదా, ఎంతైనా మా ప్రొడ్యూసరు, మా సినిమాలు, మా అన్నదాన్ని కొంచెం అది ఉంటుంది కదా. మేము అలా అనుకుని మేము ఉంటున్నాం. మేము 30% అడుగుతుంది. ఏంటికి అడుగుతున్నాము? మాకు 3 సంవత్సరాలు అయింది, మా వేతనాలు పెంచలేదు కాబట్టి అడుగుతున్నాం మేము, అంతే.
ప్రతి ఏడాదికి 10% చొప్పున వేతనాలు పెంచుతామని గతంలో మీ నిర్మాతలే అందరూ ఛాంబర్ ఆఫ్ ఫిలిం ఛాంబర్ కూడా అందరు నిర్ణయాలు తీసుకున్నారు. దాని ప్రకారమే పెంచాలంటున్నారా లేకపోతే అదనంగా ఏమైనా పెంచాలంటున్నారా? ఏం లేదండి, మాకు ఉన్నదే అదే పెంచమని అడుగుతున్నాము. చివరిగా మీరు ప్రొడ్యూసర్లను కానీ ఫిలిం ఛాంబర్లు కానీ మా అసోసియేషన్ కానీ ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవాలని సామరస్యంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అప్పుడు దాసనారాయణ గారు పెద్ద దిక్కు ఉండేది, ఆయన ఏం చెప్పినా ఆయన శాసనం ఉండేది, ఆయన వచ్చి కూర్చొని సెటిల్ చేసేవాడు. ఇంత డిస్కషన్ ఎప్పుడు జరిగేది కానీ ఇప్పుడు కొత్తగా మొత్తం కొత్త ప్రొడ్యూసర్ రావడం వల్ల వాళ్ళకు తెలియక కూడా కొంచెం అవును కదా, ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళ సాఫ్ట్వేర్ ఆయన కంపెనీలు ఉన్నాయి, ఆయన ఏమైనా మాట్లాడతాడు. ఇక్కడ లోకల్లో ఉన్న రామానాయుడు గారు ఆయన దేవుడు. ఎట్లా చేసేవాడు అంటే పొద్దున్న 6 గంటలకు వచ్చి లొకేషన్లో కూర్చునేటాడు. ఆయన ఎవరికి ఎంత ఇవ్వాలి ఏం చేయాలి ఆయన మాట్లాడేవాడు. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరూ ఫైరవిలు, ఎవరి కాలు రికమెండేషన్లు. దానివల్ల ఇదంతా ఇలా సినిమా మొత్తం భ్రష్ట్ అవుతుంది కారణం. రైట్. ఏదైతే చూసుకుంటే సినీ కార్మికుల వేతనాలు 30% పెంచాలని వాళ్ళు ప్రొడ్యూసర్లను కానీ మరియు ఫిలిం ఫెడరేషన్ కానీ మరియు మా అసోసియేషన్ కానీ వాళ్ళందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇయర్కి 10% పెంచుతున్నారు. ఇప్పటికి 30% అయింది కాబట్టి మాకు 30% వేతనాలు పెంచితే మేము వచ్చి మా సెట్లలో పని చేసుకుంటాం. ఎలాంటి దురుద్దేశం లేకుండా మేము స్వార్థం లేకుండా కూడా మేము సినిమాలకు అభివృద్ధికి మేము దోహదపడతాం. కానీ వాళ్ళు తప్పకుండా మాకు ఇలాంటి నిర్ణయం తీసుకొని 30% వేతనాలు పెంచాలని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.